బయట చూసి ఆ న్యూస్లు ఈ న్యూస్లు గాసిప్లు చూసి మాట్లాడేస్తే సరిపోదు కదా. చిన్న చిన్న ఇష్యూస్ ఫ్యామిలీలో కొట్టుకోమండి. ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీలో ఒకే రక్త సంబంధికులు మనమే కొట్టుకుంటాము. చిన్న చిన్న ఇష్యూస్ ఎవరికి ఉండవండి. ఇవాళ కొట్టుకుంటాం, రేపు పొద్దున మాట్లాడుకుంటారు. అవన్నీ మనం ఇది తీసేసుకొని వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, వీళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఇండస్ట్రీలో ఇలా గొడవలు ఉన్నాయి, ఇండస్ట్రీలో అలా నో వన్ అండి, అందరూ బాగుంటారు. వెన్ మీ ఒక కష్టం వచ్చింది ఒకళ్ళకి అంటే అందరు నిలబడతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యాజ్ వెల్. ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, నేను 10 మందితో నేను బాగుంటే 10 మంది నాతో బాగుంటారు కదా. అంతే. సో ఇప్పుడు అందరిలోనూ మనం ఇదిగా ఉంటే మనతో బాగుంటారు. నేను మొహం మార్చేసుకొని తిరిగేసేస్తే వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు రేపు నాకు అవసరం అయితే. సో అట్లా ఉండొచ్చు. మన మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలని చూస్తారు. బట్ డిపెండ్స్ ఆన్ మన ఇద్దరి మధ్య మీరుకు నాకు ఎలా ఉంది ర్యాపో అనేది ఒకటి చిన్న చిన్న లైన్ ఒకటి ఉంటుంది. అది ఎవ్వరు అబ్జర్వ్ చేయరు. నేను అదే అనుకుంటా. అవును, నాకు కష్టం వచ్చింది, మా నాన్నకు కష్టం వచ్చినప్పుడు అందరూ ఉన్నారు. బికాస్ హీ వాస్ ఆల్వేస్ విత్ దెమ్. వాళ్ళతో బాగున్నారు, వాళ్ళిద్దరి మధ్య ర్యాపో బాగుంటుంది. సో వెన్ 2 people హ్యావ్ అ గుడ్ ర్యాపో, వాళ్ళు ఎంతటికైనా వస్తారు, ఎంత దూరమైనా మనకి హెల్ప్ చేయడానికి వస్తారు. ఎందుకు రారు? సో నాన్నగారిది ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఏవిఎస్ గారి మరణం తర్వాతే కలీగ్స్ అని చెప్పొచ్చు కదా, ఆయన తోటి యాక్టర్స్ ఎవరైతే కమెడియన్స్ ఉన్నారో ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు ఆయన జనరేషన్ వాళ్ళు. అసలు యాక్చువల్లీ నాన్నగారికి ఏమైంది? మిగతా వాళ్ళదైతే నాకు కొంతమంది తెలుసు, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, మేబీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. నాన్నగారికి ఏమైంది? అది 5 years తర్వాత ద లివర్ అంటే రిజెక్ట్ అవుతుంది అనేది ఒకటి విన్నానండి. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ లివర్ అయితే నాది ఫారెన్ బాడీ ఆర్గన్, నా ఆర్గన్ ఆయనకి పెట్టాం. సో అది 5 years తర్వాత లైక్ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ టెండింగ్ టువర్డ్స్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు క్లారిఫై, ఆయనకి ఏ అలవాట్లు లేవు. అందరూ ఆయన బాగా తాగేసేసి ఉంటాడు. వాళ్ళ అమ్మాయి అమ్మాయి అంత చేసినా కూడా మళ్ళీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మాట కూడా నేను విన్నా. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఆయనకి ఏ అలవాట్లేదు. హీఈస్ అ టీటోటలర్, హీఈస్ అ వెజిటేరియన్. ఆయనకి తాగుడు కానీ స్మోకింగ్ నథింగ్, ఒక్క చెడు అలవాట్లేదండి. మేబీ యూజువల్లీ లివర్ అండ్ కిడ్నీ అంటే అలాగే కన్సిడర్ చేస్తారు చాలా మంది. లివర్ మోస్ట్లీ లివర్ అనగానే తాగేసేసి ఉంటారు కదా, తాగి పాడు చేసుకుంటారు అందరు, ప్రతి ఒక్కళ్ళు. ఆయన జరిగిన ఒక అంటే ఆయన నాన్నగారితో అయిపోయిన తర్వాత వీ లాస్ట్ హిమ్. ఆల్మోస్ట్ లైక్ మొన్న కూడా 5-6 years ఇంత కూడా ఎవరో వెళ్ళి ఆ అమ్మాయి అంత చేసింది కానీ ఆయన నిలబెట్టుకోలేదయ్యా, మళ్ళీ తాగి పాడు చేసుకున్నారు. ఓ మై గాడ్, నేను చెప్తున్నాను రా బాబు, ఎవరికి ఇంతమందికి చెప్పాను నా ఇంటర్వ్యూస్లో కానీ ఏదైనా సరే, ఆయనకి దట్ ఈస్ నాట్ ద రీజన్. లివర్కి ఒకటే రీజన్ ఉండదు. మన బాడీలో ఒక ఆర్గన్ ఏదైనా ఇది చేయట్లేదంటే 1,00,000 రీజన్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే జనాలకి తెలిసింది ఒకటే రీజన్, తాగితే లివర్ పోతుంది. సో ఓకే, ఆయనకు కూడా అదే జరుగుతుంది. హీ హ్యాస్ అ సమ్ అదర్, ఆయనకి వేరే రీజన్ ఉంది. ఆ రీజన్ ఇప్పటికీ మాకు తెలియదు, డాక్టర్స్కి తెలియదు. దే ట్రై టు డూ ఇట్. బట్ మేమేమనుకున్నామంటే వాళ్ళ డాక్టర్స్ ఏమన్నా మైట్ బీ అ ప్రొలాంగ్ డయాబెటిస్. హీ వాజ్ డయాబెటిక్ వెన్ హీ వాజ్ వెరీ యంగ్. అరౌండ్ 30s లోనే, ఎర్లీ 30s లోనే హీ వాజ్ డయాబెటిక్. సో అది కూడా రీజన్ అయ్యిండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ అది రీజన్ అని ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా క్లారిఫై చేయలేదు. ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఏంటంటే ఆయన తాగి పాడు చేసుకున్నారు, ఇది లేదు అది. బట్ సమ్వేర్ మళ్ళీ లివర్ రిజెక్ట్ అయిన తర్వాత వీవర్ లైక్ లేదు మళ్ళీ చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాము, మళ్ళీ చేయొచ్చు అన్నారు, అవకాశం ఉంది అన్నారు. ఓకే అని మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. వీ డోంట్ నో. నాకు కూడా ఎలా తెలిసిందంటే హీ యూస్ టు వర్క్ ఫర్ సమ్ ఫౌండేషన్స్. హీస్ వెరీ ఫాండ్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్ అండ్ ఆల్. సో మా ఊర్లో కూడా ఆయన పుట్టిన ప్లేస్ తెనాల్లో కానీ ఎక్కడైనా అన్ని చోట్ల ఆయన ఏదైనా ఉంటే ఎవరికైనా చేయాలి నలుగురికి, ఇట్లానే గ్లోబల్ వాళ్ళని తీసుకెళ్ళడం కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ ఏదన్నా హీ లైక్స్ దట్. సో అట్లానే ఒకసారి ఏదో ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంటే ఐ డ్రాప్డ్ హిమ్ ఎట్ ద హోటల్. అక్కడ సమ్ ఫంక్షన్ జరుగుతుంటే ఐ డ్రాప్డ్ హిమ్. నేను వెళ్ళేసి వస్తాను నాన్న, సో ఐ పిక్ హిమ్ అప్. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నుంచి వీ వర్ లైక్ టెస్ట్లు చేస్తున్నాం, జస్ట్ మళ్ళీ ఎలా ఉంది తెలుసుకోవడానికి అని చెప్పి. బికాస్ హీ వాస్ ఫీలింగ్ వీక్గా ఉందమ్మా అది ఇది అంటే ఐ యూస్ టు, నేను ఎప్పుడు ఆయనతోనే ఉండేదాన్ని అండి. నాకు పెళ్ళి అయిన కూడా పెళ్ళి కానట్టే ఆయనతోనే ఉండేదాన్ని, అక్కడే ఇది చేస్తుండేదాన్ని. ఐ హ్యావ్ అ బేబీ ఎట్ దట్ టైం, నాకు అప్పటికి డెలివరీ అయ్యింది. సో సరే నాన్న నేను వెళ్ళేసి వస్తాను, మీరు ఇది అయిపోగానే ఏది అయిపోయే లోపు నేను వచ్చేస్తాను నాన్న అని చెప్పేసి నేను మా హస్బెండ్ డ్రాప్ చేసేసి వీ వెంట్ టు స్మాల్ బర్త్డే పార్టీ. అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి నేను వెళ్ళాను. ఐ హర్డ్ దట్ హీ ఫెయింటెడ్ ఇన్ అ ప్రోగ్రామ్. హీ వాజ్ లైక్ స్టేజ్ మీద ఉన్నారు, హీ వాజ్ మైక్లో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. వీ డోంట్ నో
నేనేమనుకున్నానంటే ఓకే హైపోగ్లైసిమిక్, ఎందుకంటే మార్నింగ్ నుంచి హీ వాజ్ లైక్ కంటిన్యూస్గా ఎంఆర్ఐస్ అని అవన్నీ చేయిస్తున్నారు, ప్రాపర్గా తినలేదు ఆయన, హిస్ డయాబెటిక్, సో షుగర్ డౌన్ అయిపోయి ఉంటుంది, ఆ కాన్సెప్ట్తోనే ఉన్నా. సరే మళ్ళీ తీసుకెళ్ళాము, అడ్మిట్ చేసాము, అంతా అయిపోయిన తర్వాత దెన్ దే సెడ్ మళ్ళీ లివర్ రిజెక్ట్ చేసేసింది, ఇట్స్ ఫెయిల్యూర్, ఇట్స్ అ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్ అయింది మళ్ళీ. వాట్ ఇస్ ఇట్, మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిందండి, 5 years 6 years, అప్పటికి 6th year ఇదవుతుంది, 6 years కదా, 5 years నిండి 6th year జరుగుతుంది కదా అంటే, లేదు దెర్ ఇస్ సేయింగ్, మామూలుగా కూడా ఇక్కడ కూడా 5 years తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ లైక్ కాన్స్టెంట్గా ఇదైంది అంటే దే లీవ్ లాంగర్. సో ఏదో ఉంది అన్నారు, బట్ నాకు కూడా ఐఎమ్ నాట్ క్లారిటీగా తెలీదు. సో వెళ్ళిన తర్వాత లేదు సార్ మళ్ళీ ట్రై చేద్దాం, పోనీ మళ్ళీ నేనే ఇవ్వచ్చా అంటే డాక్టర్ వాజ్ లైక్, నీకు అసలు బుర్ర ఉందా, ఆల్రెడీ నువ్వు ఇచ్చావు, ఇంకొకసారి ఇచ్చే ఛాన్స్ లేదు లైఫ్లో నీకు, యూ హ్యావ్ ఓన్లీ 1 chance, you've done that, because I'll be left with only 1 artery and 1 vein. మనకి లివర్కి 2 arteries and 2 veins కనెక్ట్ అయ్యి ఉంటాయి, సో దిల్ కట్ 1 artery and 1 vein ఫ్రమ్ మై లివర్ అంటే ఆయనకి అటాచ్ చేస్తారు, సో ఐల్ బి లెఫ్ట్ విత్ 1 artery and 1 vein, లివర్ మళ్ళీ సైజ్ పెరిగిపోతుంది, బట్ ఐల్ బి లెఫ్ట్ విత్ 1 artery and 1 vein అని చెప్పారు అప్పట్లో. సో యూ కెనాట్, నువ్వు ఇప్పుడైతే నువ్వు ఇవ్వలేవు. అండ్ అగైన్ దానికి తగ్గట్టు ఏమైందంటే దానికి కోరిలేటెడ్గా హీ హ్యాస్ అ రీనల్ ఫెయిల్యూర్. ఓకే, వెంటనే దాంతోపాటు రీనల్ ఫెయిల్యూర్ అయిపోయింది, కిడ్నీస్. అంటే హీ అసలు ఇంత ఎందుకు జరిగింది, సడన్గా జరిగిపోయినాయి అన్ని విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో ఇదన్నీ మాకు. దానికి తగ్గట్టు హార్ట్, దాంతో కోరిలేటెడ్ హార్ట్ వాజ్ వీక్, హార్ట్ ఆల్మోస్ట్ లైక్ మీకు 50% ఇది అవుతుంది ఫంక్షనింగ్. ఇదంతా ఎందుకు జరిగిందో కూడా మాకు అర్థం కాలే సడన్గా. మీ ఎర్లీ ఏజ్లో డయాబెటిక్కి మేబీ అదే కనిపిస్తుంది కదా రీజన్. అదే నాకు అర్థం కాలేదు, వీవర్ లైక్ ఏంటి ఇది ఇంత, బికాస్ ఐ వాజ్ లైక్ నాకు అప్పుడు బేబీ ఉండేది, నన్ను హాస్పిటల్కి ఎంటర్ అవ్వని ఇచ్చేవాళ్ళు కదా, కింద కార్లో పాపను పడుకోబెట్టి ఒకళ్ళు మనిషిని కూర్చోబెట్టి పైకి వెళ్ళి మళ్ళీ ఆయన చూసుకొని మళ్ళీ కిందకి వచ్చి కింద కార్లో ఉండేదాన్ని, ఎందుకంటే పాపను వదిలిపెట్టేదాన్ని కదా, షీఈస్ లైక్ 2 months old. ఓకే, షీ వాజ్ 2 months old అండ్ 2-3 months old అనమాట. సో పైకి వెళ్ళేదాన్ని మళ్ళీ వచ్చేదాన్ని మళ్ళీ, బికాస్ ఎందుకంటే డాక్టర్స్ ఏంటంటే ఐ వాజ్ లైక్ కాన్స్టెంట్లీ విత్ హిమ్ ఆల్ ద టైమ్. ఆ 5 years 6 years ఏదైతే ఉందో day 1 నుంచి ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఆయన పడిపోయారో ఆ రోజు నుంచి కూడా లాస్ట్ డే వరకు కూడా ఐ వాజ్ దేర్ విత్ హిమ్. సో డాక్టర్స్ ఎవరంటే వాళ్ళ అమ్మాయి ఏది, ఆ అమ్మాయి పిలిచిన అమ్మాయికి తెలుస్తుంది కదా, సో అట్లా అయిపోయింది అనమాట. ఏదన్నా సరే ఫోన్లో మాట్లాడాలన్నా మెడిసిన్ కావాలన్నా, సో నాకు ఇంకా వేరే ఎవరైనా చూసుకుంటానా, వదిలే నేను చూసుకుంటాలే, నాకు అట్లా అది అది మైండ్లో పడిపోయింది. సో హాస్పిటల్స్ అనగానే ఓకే ఎవరున్నారు, హాస్పిటల్స్ ఉంది కదా దాన్ని పిలవండి అంటారు, అలా అయిపోయింది. ఇప్పటికి కూడా హాస్పిటల్ అనగానే ఐ నో ఎవరిది ఎట్లా కేర్ తీసుకోవాలి ఏంటండి. హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా నైట్ కూడా అమ్మతో పాటు కంపల్సరీ నేను ఉండేదాన్ని, అన్లెస్ అండ్ అంటిల్ పాప పుట్టిన తర్వాత ఐ హ్యావ్ టు పాపతో ఉండాలి కాబట్టి ఐ కుడెంట్ స్టే లాస్ట్లో. బట్ నాకు లాస్ట్లో కూడా సో పాప డెలివరీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ఫైన్, ఇప్పుడు నేను మా నాన్నతోనే ఉంటాను ఈ సంవత్సరం. ఆ సంవత్సరం మొత్తం లాస్ట్ 1 year ఇప్పటికీ నాకున్న చిన్న మినిమం సాటిస్ఫాక్షన్ ఏంటంటే లాస్ట్ 1 year ఐ వాజ్ విత్ హిమ్ కంప్లీట్లీ, నేను ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ మై ఇన్లాస్ ఫర్ ఆల్సో పైన అక్కడే ఉండు, నాకంటే వాళ్ళు భయపడ్డారు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది ప్రెగ్నెన్సీ, బికాస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ. అండ్ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ దట్, అంటే మీరు లివర్ అయితే రీగ్రో అవుతుంది మళ్ళీ పెరుగుతుంది, బట్ మీరు చెప్పారు ఆర్టరీ అండ్ వెయిన్ అనేది ఇప్పుడు మీకు ఒక్కటే ఉంది అన్నారు కాబట్టి అందరికీ అనిపించే క్వశ్చన్ ఏది, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావాలి? కొన్ని వచ్చాయండి కాంప్లికేషన్స్, లైక్ ఐ హ్యావ్ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, బట్ నాకేమైంది అంటే ఐ హ్యాడ్ దిస్ మనం ఏమంటాం ప్రీ-ఎక్లెంప్సియా అంటారు. ఐ హ్యాడ్ దిస్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ లివర్ ట్రాన్స్ప్లాంట్. ప్రీ-ఎక్లెంప్సియా అంటారు. దట్ ఈస్ లైక్ అది కొంతమందికి మనకి పూర్వకాలంలో మల్టిపుల్ మనకి కొంతమంది డెలివరీలు అయిపోగానే ఆడవాళ్ళు చనిపోయేవారు. వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. సో ఇట్ మైట్ లీడ్ టు అ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్కి కానీ. సో దట్ ఈస్ ద రీజన్. అదొక్కటి నాకు కాంప్లికేషన్ వచ్చింది, బట్ దట్ వాస్ వెల్ టేకెన్ కేర్ బై ది డాక్టర్స్. అంటే సిమ్టమ్స్ ఎలా ఉండేవి అంటే ముందు నుంచే తెలిసేదా? నాకేం తెలియలేదండి, నాకు చెప్పినా కూడా నేను డ్యూరింగ్ డెలివరీ అంటున్నారా? అది డెలివరీ ముందు ఒక 2-3 months ముందే తెలిసింది. అండ్ ద డాక్టర్స్ వర్ లైక్ నాకు ఫస్ట్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం కదా డెలివరీ ముందు, ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అండ్ ఆల్ వచ్చాయి, అది తగ్గిపోయి తర్వాత అది హైపోగ్లైసిమియా అయిపోయింది సడన్ గా. అండ్ దెన్ ఐ హ్యాడ్ ప్రెగ్నెన్సీ అది జెస్టేషనల్ హైపర్ టెన్షన్. సో అది ఎట్లా అంటే నాకు హైపర్ టెన్షన్ కూడా నార్మల్ గా కాదు, ఇట్ వాస్ లైక్ 220/110. ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ రేంజ్కి వెళ్ళిపోయింది. సో అది చూసేసి డాక్టర్స్ ఏం లేదు, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 steps వేసేస్తే మై బీపీ వుడ్ రైజ్ టు 200. అండ్ మా డాక్టర్ వచ్చేసి వచ్చావు కదా ఇప్పుడే వచ్చావు కదా రిలాక్స్ అని పడుకోపెట్టి
ఒక 15-20 మినిట్స్ తర్వాత ఇఫ్ దే చెక్ ద బీపీ ఆల్సో ఇట్ విల్ బి లైక్ 180 190 ఇట్ విల్ బి అట్లా ఫ్లక్చువేట్ అవుతుండేది. మేబీ ఆర్ యూ వరీడ్ అంటే ఏదైనా వరీ అవుతున్నప్పుడు కూడా అలా ఉంటుంది? నథింగ్, నథింగ్. అసలు భయం లేదండి నాకు. అస్సలు ఈ రోజు కూడా కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు అసలు ఎప్పుడు భయం లేదు. ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఐ వాజ్ ఓన్లీ వన్ హూ వాజ్ స్ట్రాంగ్. అందరు భయపడుతున్నారు. మై హస్బెండ్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఇస్ లిటరల్లీ ఆయన కళ్ళమ నీళ్ళు వచ్చేస్తున్నాయి. డాక్టర్ ఏమన్నారంటే సర్జరీ చేద్దాము, షీ కెన్ నాట్ గో ఫర్ అ నార్మల్ డెలివరీ బికాస్ ఆ టైంలో అంత బీపీతో బ్లడ్ ప్రెషర్తో ఇఫ్ షీ గోస్ ఫర్ అ నార్మల్ డెలివరీ వీ కెన్ నాట్ మేక్ ఇట్ ఫర్ హర్. సో ద డాక్టర్ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు టెల్, నేను రెయిన్బోలో డెలివరీ అయింది. పాప ఆవిడ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు చాలా చాలా కేర్ తీసుకున్నారు. ఒక 2 రోజుల ముందే నన్ను ఓకే అర్థమైపోయింది వాళ్ళకి సిచ్యువేషన్, మా హైపర్ టెన్షన్ అది తగ్గట్లేదు. సో ముందే ఐసీయూలో ఉంచేసి ఒక 2 days దే సెడ్ మేము చూద్దాము డెలివరీ. దే వాంటెడ్ టు ప్రొలాంగ్ ఇట్ ఫర్ 1 more week బికాస్ ఎందుకంటే ఇంకొంచెం 1 week టైం ఉంటుంది కదా, బేబీ మళ్ళీ ప్రీమేచ్యూర్ అవ్వకూడదని. సో లైక్ ఓకే ప్రొలాంగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫైనల్లీ ఆ కండిషన్ చూసేసి లేదు సర్జరీ చేసేద్దాం, ఇట్స్ లైక్ హై టైమ్ నౌ అని చెప్పేసి సర్జరీ తీసేశారు. అండ్ ఐ మస్ట్ టెల్, సర్జరీ చేసి బేబీని తీసుకొచ్చి నాకు చూపించి బయటికి తీసుకెళ్ళి చూపిస్తే హీ సా ద బేబీ అండ్ హీ వెంట్ బ్యాక్. మా వాళ్ళు ఇప్పటికీ చెప్తారు, మా మామయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ, హీ వెంట్ బ్యాక్, హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద స్టెప్స్, రెయిన్బో స్టెప్స్ మీద కూర్చొని హీ వాజ్ లిటరలీ క్రైయింగ్. మా నాన్న ఎవరు కాదు, మా నాన్నే. అది ఇంతమందికి ఇన్ని చేసేసి ఇన్ని రోజులకి దాని లైఫ్లో ఒక ఇది వచ్చిందయా, దానికి ఎప్పుడు అది అందరికి చేస్తూ ఉంటుంది, ఎవరి గురించి ఆలోచిస్తుంటుంది. అందరూ అనుకుంటారు అది ఎవరి గురించి పట్టించుకోదని. నా కూతురికి ఇప్పటికీ లైఫ్లో ఒక దానికంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది, దానికోసం ఒక ఇది వచ్చింది అని. హీ వాజ్ లైక్ లిటరలీ క్రైయింగ్ అంట. ఆల్మోస్ట్ ½ an hour పట్టిందంట ఆయన్ని కన్సోల్ చేయడానికి వాళ్ళకి. ఐ డోంట్ నో, ఐ వాజ్ ఇన్సైడ్. సో ఆయన ఇప్పుడు అదే అంటారు, అమ్మాయ నా కూతురికి ఒక బేబీ పుట్టింది, నేను ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి. హీ వాంటెడ్ టు అంటే అన్ని ఆ పిల్లకి, ఆ పుట్టిన పిల్లకి, నాకు ఐ హ్యావ్ ఓన్లీ 1 baby అండి, ఒకటే డాటర్. సో అది పుట్టిన అన్ని దానికి ఓకే, దానికి ఇట్లా చేయాలి, దానికి బారసాలు ఇలా చేయాలి, దానికి ఇది చేయాలి. హీ హ్యాడ్ ఆల్ దోస్ ప్లాన్స్ ఫర్ హర్. సో అట్లా నాకు ఒక అమ్మాయి ఫైన్, మా నాన్న హ్యాపీ, నాకు బేబీ పుట్టేసింది. ఐమ్ లైక్ కంప్లీట్లీ నాకు ఏమి అన్ని నాకు కావాల్సినవి నాకు వచ్చేసాయి సింపుల్గా. ఓకే ఇప్పటికీ మనకి లైఫ్ హ్యాపీగా, ఇక్కడ నుంచి ఏదో హ్యాపీ ఎండింగ్ లాగా ఉంటుంది కదా, లైఫ్ గోస్ ఆన్ అన్నట్టు. సో వీ వర్ ఆల్ లైక్ దట్. సడన్గా నేను ఐ హర్డ్ దట్, మా పాపని తీసుకొని చెప్పాక ఒక బర్త్డే పార్టీకి వెళ్ళగానే సడన్గా మళ్ళీ దిస్ పిడుగులాగా పడింది మాకు. వాట్ ఈస్ దిస్ అంటే డాక్టర్ ఒకటే చెప్పారు. లాస్ట్ డే ఇట్ వాస్ 2013 November 8th మధ్యాహ్నం నన్ను మా వాళ్ళందరూ వెళ్ళారు. లేదు వాళ్ళ అమ్మాయిని పిలవండి, ఐ నీడ్ టు టాక్ టు హర్ అని చెప్పన్నారు. ద డాక్టర్ ఎవరైతే నాన్నని ఫస్ట్ నుంచి చూస్తున్నారో ఆయన. సో హీ కాల్డ్ మీ, కూర్చోమ్మా, ఇది సిచ్యువేషన్ ఏంటంటే హీ వాజ్ ఆయన ఒకటే చెప్పేవారు, రీనల్ ఫెయిల్యూర్ అయినది. మై ఫాదర్లా హ్యాడ్ ఎ రీనల్ ఫెయిల్యూర్. హీ వాజ్ ఆన్, ఆయన కూడా చనిపోయే ముందు హీ వాజ్ ఆన్ డయాలసిస్ ఫర్ అరౌండ్ 4 years. ఆయన బాగా చూసేవాళ్ళు, హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. మా ఫాదర్ ఇన్లా కూడా, మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు 4 years హీ వాజ్ ఆన్ డయాలసిస్. ఒక్కరోజు హీ కుడెంట్ గో అండ్ సడన్గా వీ లాస్ట్ హిమ్. మా ఫాదర్ ఇల్లాని, మా ఫాదర్ది 2 months గ్యాప్లోనండి. హీ లాస్ట్ హిస్ ఫాదర్, విత్ ఇన్ 2 months ఐ లాస్ట్ మై ఫాదర్. ఇద్దరు పిల్లర్స్ మాకు, ఇద్దరు వెనకాల ఉండేది. ఎంతైనా ఫాదర్స్, నేను చెప్పా కదా ఫస్ట్, వాళ్ళు మనకు తెలియకుండా మన వెనకాల ఒక పిల్లర్, ఒక గోడ కట్టేసి నుంచోబెడతారు మనల్ని, మనకు సపోర్ట్గా. వన్స్ సడన్గా మా ఫాదర్ ఇలా జరిగింది, నేను పాపని తీసుకుని వెళ్ళి అవన్నీ చేస్తుండేప్పటికి మా నాన్నకు బాగాలేదు. దెన్ ఐ హ్యాడ్ టు రష్ హియర్. ఇలా చూసేప్పటికి సడన్గా 2 నెలల్లో మా నాన్న, ఆయన ఆగస్ట్ ఎండింగ్లో ఆయన చనిపోయారు, నవంబర్లో ఫాదర్ మా నాన్న. డాక్టర్ పిలిచి మా ఒకటే చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ అ డే, ఫర్ 2 days, బట్ అది కూడా నేను చెప్పను, యూ హ్యావ్ నో టైం. ఆయన ఆ మెడికేషన్ మీద ఉన్నారు. వన్స్ ఆ మెడిసిన్ అయిపోయింది అంటే దెర్ ఇస్ నో ఛాన్స్. యూ వాంట్ హిమ్ టు గో హియర్ ఆర్ ఎట్ యువర్ హోమ్, ఇదే అడిగారు. ఇక్కడ అక్కడ ఐఎమ్ లైక్, నాకు ఎట్లా అయిపోయింది అంటే, వాట్ ఈస్ హీ ఆస్కింగ్ మీ, నన్ను ఎందుకు అడుగుతున్నారు వచ్చి, నాకే డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు. నాకు అసలు నాకు షాక్లో ఉన్నా, ఏం అడుగుతున్నారు సార్, నాకు అర్థం కాలేదు, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, ఇలానే అడిగాను. అండ్ నేను ఒక షాక్లోకి వెళ్ళిపోయాను. బికాస్ హీ ఆస్క్డ్ మీ డైరెక్ట్లీ. డాక్టర్ పిలిచి, వాళ్ళకి మనకున్న ఇది డాక్టర్స్కి, బికాస్ దే కెన్ నాట్, వాళ్ళు ఉండకూడదు కూడా. వాళ్ళు సెన్సిటివ్గా ఉంటే మనం సెన్సిటివ్గా వాళ్ళు ట్రీట్ చేయలేరు. మీకు ఇదే చెప్తున్నానమ్మా, ఆ మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ఉన్నంతసేపు ఆయన ఉంటారమ్మా, ఆ మెడిసిన్ తీసేస్తే యూ గోన్ లూజ్ హిమ్. సో ఆయన ఇక్కడే ఉంచి
ఉంచుతారా లాస్ట్ మినిట్ వరకు ఆర్ ఇంటికి తీసుకెళ్ళిపోతారా అని మళ్ళీ అడిగారు. ఏం మాట్లాడలేదు. సరే ఒక్కసారి వెళ్ళి నాన్నతో మాట్లాడతాను సార్, ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నా. అదే చెప్పా ఇంకా. ఐ డెంట్ క్రై, ఐ డెంట్ డూ ఎనీథింగ్. ఐసీయూలో ఉన్నారు ఆయన. ఆయన ఒకటి చెప్పారు, అమ్మా ఈ రీనల్ ఫెయిల్యూరు మా మామయ్యకడమ్మో ఆయనలాగా చేయలేనమ్మా, నా వల్ల కాదు. నేను ఏ రోజైతే డయాలసిస్ చేయించుకుంటానో ఆ నెక్స్ట్ డే నేను ఉండనమ్మా. దట్ వాస్ ద వర్డ్ ఐ హర్డ్. నాకు చాలాసార్లు ఆయన, ఎందుకంటే మా మామయ్య గారిని చూసి ఆయన చాలా స్ట్రాంగ్ అమ్మా, ఆయనంత స్ట్రాంగ్ నేను కాదు, ఏదో లివర్ ట్రాన్స్ప్లాంట్ అది ఇది అని. మీ మామయ్య గారు కూడా 4 ఏళ్ళు డయాలసిస్ మీద అంటే 4 years అండి. హీ యూస్ టు గో ఎవ్రీ ఆల్టర్నేట్ డే, హీ యూస్ టు గో ఫర్ డయాలసిస్ అండ్ హీ యూస్ టు కమ్ అండి. ఓ మై ఆయన చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆయన కూడా నన్ను పిల్లలని కూతుర్లని చూసుకునేవాళ్ళు, అన్నం కలిపి తినిపించేవాళ్ళు, అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన చూసి అనేవాళ్ళు, అమ్మో ఆయనలాగా నా వల్ల కాదమ్మా, బావగారు మీలాగా నేను చేయలేనంటే. ఏ రోజైతే నాకు డయాలసిస్ అనే మాట నాకు చెవిన పడుతుందో నెక్స్ట్ డే నేను ఉండనండి అన్నారు. దట్ ఈస్ ఓన్లీ హ్యాపెన్. ముందు రోజు డయాలసిస్ జరిగింది, November 7th హీ గాట్ హిస్ ఫస్ట్ డయాలసిస్ డన్. November 8th ఐ లాస్ట్ హిమ్. వెళ్ళారు. ఐ వెంట్ టు ఐసీయూలోకి వెళ్తే, ఐసీయూలోకి వెళ్ళి నాన్న ఏమా, హీ వాజ్ అవేక్, బాగా చిరాగ్గా ఉందమ్మా. అండ్ ఆయన క్యాథెటర్ పెట్టారు సమ్వేర్ హియర్, వాళ్ళకి డయాలసిస్కి క్యాథెటర్ పెడతారు కదా, ఇక్కడ పెట్టారు. అమ్మా నాకు కంఫర్టబుల్గా లేదమ్మా, ఎందుకున్నాం, మనం ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, చిరాగ్గా ఉంది అంటే ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగాను. ఒకటే అడిగా, ఇంటికి వెళ్ళిపోదామా నాన్న అని. వెళ్ళిపోదామమ్మా, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అన్నారు. హీ డజంట్ నో, అంటే హీఈస్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్గానే ఉందో ఆయనకి ఏదో అని. మళ్ళీ అమ్మ నీకేదో చెప్పాలి, ఏం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. లాస్ట్ ఏం చెప్పాలి నాన్న, సరే నాన్న ఇంటికి వెళ్ళిపోదాము. ఇంకా నేను ఏడవలే ఆ టైంలో కూడా, ఐ వాజ్ నాట్ క్రైయింగ్. ఐ ఆల్మోస్ట్ లైక్ ఇంటికి వెళ్ళిపోదాం అదే మాట ఆయన. సరే నాన్న వెళ్ళిపోదాము అని చెప్పన్నాను. ఐ టోల్డ్ దెమ్. వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళకి లెఫ్ట్ ఎగెన్స్ట్ లామా అని, లెఫ్ట్ ఎగెన్స్ట్ మెడికల్ అడ్వైజ్ అని చెప్పి వాళ్ళు సైన్ చేయించుకున్నారు. ఈవెన్ దో దే అడ్వైజ్డ్ మీ. సో వాళ్ళ ప్రోటోకాల్స్ మనం ఏమైనా గొడవ చేస్తామని ఉంటుంది కదా వాళ్ళకి. సో లైక్ ఓకే సైన్ చేసేసాను, తీసుకెళ్ళిపోదాము. దెర్ ఇస్ నో పాయింట్. వాళ్ళంతా చెప్పిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఉంచి ఆ ఎన్విరాన్మెంట్లో ఐ డోంట్ వాంట్ హిమ్ టు గో. ఐ వాంట్ హిమ్ టు, నాకు పీస్ఫుల్గా వన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చేయలేం. దేశాడు ఆ మెడిసిన్ ఉన్నంత వరకే అని వాళ్ళు క్లియర్గా నాకు చెప్పినప్పుడు నేను అక్కడ ఎందుకు వదిలేస్తాను ఆయన్ని. కానీ అది చాలా టఫ్ కదండి. మీరు టఫ్ డెసిషన్ ఫర్ మీ. డెసిషనే కాకుండా యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు హిమ్. అండ్ మీకు అందరికంటే ఎక్కువ హీ కాల్డ్ మీ అండ్ నాకు డాక్టర్ నన్నే పిలిచి మరీ చెప్పారు. అంటే నాకు ఎట్లా అయిపోయిందంటే వన్స్ నా లైఫ్, మన వరల్డ్ మొత్తం ముక్కలు అయిపోయింది, షాటర్డ్ అయిపోయింది. మనం అంటాం కదా షాటర్డ్ ఇంటూ పీసెస్ అని. అసలు ఐ కుడెంట్ టేక్ ఇట్ లైక్. కానీ మీరు అక్కడ ఏడ్చే లిబర్టీ కూడా మీకు లేదు. యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ మీ ఫ్యామిలీ. మీరే మీ నాన్న తర్వాత వాళ్ళకి చెప్తున్నారు ఇది పరిస్థితి అని. అస్సలు అంటే ఆ సిచ్యువేషన్ యునో రాకూడదు ఎవరికి.